Hello everyone, welcome back to my channel. Today we are going to discuss about the topic is place value and face value. ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ మనము ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం, కొన్ని వాటి గురించి బేసిక్గా తెలుసుకుందాము. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ నంబర్, అసలు నంబర్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. అసలు నంబర్ ఎలా ఏమిటి అనేది తెలుసుకుందాము. సో వాట్ ఈజ్ నంబర్ మీన్స్ ఏ నంబర్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్. అంటే నంబర్ అనేది కొన్ని ఆబ్జెక్ట్స్కి మనం కౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ నంబర్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ 5 యాపిల్స్ వీ రైట్ ద నంబర్ 5. సో ఇక్కడ మన దగ్గర ఎన్ని యాపిల్స్ కలిగి ఉన్నాం, ఎన్ని అంటున్నాం. సో ఇక్కడ మనం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి మన దగ్గర అనేది 5 యాపిల్స్. 5 అనేది ఒక నంబర్. సో మనం కౌంట్ ఆబ్జెక్ట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ 20 బుక్స్ రైట్ ద నంబర్ 20. సో ఇక్కడ మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి, 20 బుక్స్. అందువల్ల ఇక్కడ నెంబర్ ఏంటి, 20. దట్ ఈజ్ నంబర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ డిజిట్. డిజిట్ అంటే అంకె, తెలుగులో అంకె అంటాము. ఏ డిజిట్ ఈజ్ ఏ సింగిల్ సింబల్ యూజ్ టు మేక్ నంబర్స్. అంటే ఒక డిజిట్ని ఒక అంకెని యూజ్ చేసుకొని కొన్ని నంబర్స్ని తయారు చేయడమే డిజిట్ అంటారు. సో ఇక్కడ మనము 7 అనే ఎగ్జాంపుల్లో 7 అని ఉంది. 7 అనేది 1 డిజిట్ నంబర్. సో ఇక్కడ 0 to 9 వరకు ఉండే వాటిని డిజిట్స్ అంటాం. సో 7 అనేది 1 డిజిట్ నెంబర్. అలాగా 2 డిజిట్స్ని యూజ్ చేసుకుంటూ 2 డిజిట్ నెంబర్ని మనము ఏర్పరచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 ఉంది. 25 అనేది 2 డిజిట్ నెంబర్స్. ఇక్కడ 2 అనేది 1 డిజిట్, 5 అనేది 1 డిజిట్. ఈ 2 డిజిట్ని యూజ్ చేసుకుంటూ 2 డిజిట్ నెంబర్ని తయారు చేసాం. సో 25 ఇస్ ద 2 డిజిట్ నెంబర్. అలాగే 348 అనేది 3 డిజిట్ నెంబర్. బికాస్ హియర్ 3 and 4 and 8 3 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3 డిజిట్ నెంబర్, 348. సో నెక్స్ట్ వన్, 4 డిజిట్స్ యూజ్ చేసుకుంటూ 4 డిజిట్ నెంబర్ని ఏర్పరచవచ్చు. ఫర్ సపోజ్ హియర్ 4522. సో దిస్ ఈజ్ 4 డిజిట్ నెంబర్, 4 and 5 and 2 and 2. సో నెక్స్ట్ వన్, ప్లేస్ అంటే స్థానం. అంటే ఆ నంబర్ ఏ స్థానంలో ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనే గురించి చెప్పేదాన్ని ప్లేస్ అంటాం. ద పొజిషన్ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నంబర్ ఈజ్ కాల్డ్ ప్లేస్. అంటే ఆ డిజిట్, ఆ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ అనేది ఏ ప్లేస్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేది ప్లేస్. ఇన్ ద నంబర్ 4582 ద డిజిట్ 2 ఇన్ ద వన్స్ ప్లేస్. ఇక్కడ 4582 ఏమిటి, 4582 ఈ నంబర్లో మనకి 2 అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే వన్స్ ప్లేస్లో ఉంది. సో దిస్ ఈజ్ ప్లేస్, నాట్ ఏ ప్లేస్ వాల్యూ, ఓన్లీ ప్లేస్. ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. 2 అనేది వన్స్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద నంబర్ 3928 ద డిజిట్ 2 ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్. అంటే 3928లో 2 అనేది ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో. అక్కడ వాల్యూ అడగట్లేదు, ఓన్లీ ప్లేస్. సో ఏ స్థానంలో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది, 10వ స్థానం అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద నంబర్ 7393 వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 7. 7 యొక్క ప్లేస్, నాట్ ఏ ప్లేస్ వాల్యూ అమ్మా, సారీ, ప్లేస్. 7 యొక్క ప్లేస్ 7393. అంటే ఇక్కడ మన ప్లేసెస్ రాసుకోవాలి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో 7 హ్యాస్ 1000 ప్లేస్. 7 హ్యాస్ 1000 ప్లేస్. 7 అనేది 1000 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ. నంబర్ తెలుసుకున్నారు, డిజిట్ తెలుసుకున్నారు, ప్లేస్ తెలుసుకున్నారు. ప్లేస్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. The value of a digit on its place in a number is called place value. అంటే ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ యొక్క వాల్యూ అనేది ఏ ప్లేస్లో ఉంది అనేది, నంబర్ అనేది ఏ ప్లేస్లో ఉంది అని చెప్పడం ప్లేస్ వాల్యూ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ద నంబర్ 5392.
అంటే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ద నంబర్. ఇక్కడ నంబర్ ఏ నంబర్ ఇచ్చారు? 5392లో ఇక్కడ ఫస్ట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఏ ప్లేసెస్ రాసుకోవాలి, 1s 10s 100s 1000s. సో ఇక్కడ 5392లో 3 యొక్క ప్లేస్ వాల్యూ ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది. సో 3 హ్యాస్ 100 ప్లేస్, 3 హ్యాస్ 100 ప్లేస్. సో ద ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో దట్ ఈస్ 3 into 100. 3 into 100 means 300. The value is 300. So the place value of 3 is 300. So the place value of 3 is 300. Once again I'll repeat. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ద నంబర్? 5392లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగారు, కనుక్కోమన్నారు. సో అక్కడ 1s 10s 100s 1000s రాసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వన్ 3 హ్యాస్ 100 ప్లేస్. 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది. దట్ మీన్స్ 3 into 100 300. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 300. ద ప్లేస్ వాల్యూ ఈజ్ 300. దట్ ఈజ్ ప్లేస్ వాల్యూ. Next question, what is the place value of 4 in the number 4529? So 4529లో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1s 10s 100 ప్లేస్ 1000 ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ 4 యొక్క ఏ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి? ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఈ నంబర్లో 4529లో 4 ఏ ప్లేస్లో ఉంది? 4 హ్యాస్ 1000 ప్లేస్. 4 హ్యాస్ 1000 ప్లేస్. సో 4 హ్యాస్ 1000 ప్లేస్. So here that means 4 into 1000. 4 into 1000 is equal to 4000. This is the value of 4. So 4000. So here the place value of 1000 place or 4000. Value of 4000. The place value of 4 is 4000. Next one. Next question. 1000. Face value. The value of digit itself is called face value. Face value అంటే ఏంది? ప్లేస్ వాల్యూ అంటే ద పొజిషన్ ఆఫ్ ఏ నంబర్ యొక్క పొజిషన్, ప్లేస్, అది దాని యొక్క వాల్యూ గురించి చెప్పాము. ఫేస్ వాల్యూ అంటే ఇట్ సెల్ఫ్, అది ఆ డిజిట్ ఏదైతే డిజిట్ ఉండిద్దో దా నంబర్నే మన ఫేస్ వాల్యూగా తీసుకుంటాము. ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూ. ఇట్ సెల్ఫ్ అంటే అదే నంబర్ ఉంటే అదే డిజిట్నే ఫేస్ వాల్యూగా చెప్తాము. సో క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నంబర్ 9258? సో here what is the face value of 5 in the number 9258? ఇక్కడ 9258లో ఫేస్ వాల్యూ ఆఫ్ 5 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ 9258. సో హియర్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ మీన్స్ ఇట్ సెల్ఫ్ నంబర్, దానికి ఆ డిజిటే వస్తుంది అనమాట. సో ఫేస్ వాల్యూ మీన్స్ ఇట్ సెల్ఫ్ నంబర్. సో హియర్ ఇన్ దిస్ నంబర్ 5 face value is 5. So face value is equal 5. So this is the face value. Next one, what is the face value of 8? Face value of 8 in the number 2983. So first let us take face value directly. I have to write face value 8.
2983 8. ఫేస్ వాల్యూ మీన్స్ ఇట్ సెల్ఫ్ నెంబర్, ఓన్లీ ఆ నెంబరే వస్తుంది, ఆ డిజిటే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. అసలుకి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ తెలుసుకుందాము. ప్లేస్ వాల్యూ మీన్స్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ద డిజిట్, అంటే డిజిట్ ఏ ప్లేస్లో ఉంది అనేది ప్లేస్ వాల్యూ డిపెండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అనేది డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ యొక్క పొజిషన్ మీద కానీ ఎటువంటి మీద కానీ ఫేస్ వాల్యూ అనేది డిపెండ్స్ అవ్వదు. ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద పొజిషన్ బట్టి ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. అంటే చెప్పాను కదా, ఫేస్ వాల్యూ అంటే ఇట్ సెల్ఫ్ నెంబర్ అని, సో దానికి అదే నెంబర్ వస్తుంది కదా, ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఫర్ యూ. The place value of 5 in the number 3529. Do it. The place value of 5 in the number 3529. 3529 లో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6 in the number 6523. 6523లో 6 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోవాలి, ఫైండ్ అవుట్. అండ్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద నంబర్ 3582. 3582లో ప్లేస్ వాల్యూ 8 యొక్క ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ కనుక్కోమన్నారు. డూ ఇట్. థ్యాంక్ యూ.